మార్నింగ్ హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ కోసం కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కోసం కానీ అమ్మలకు దోసపిండి ఇచ్చే భరోసా అంతా ఇంత కాదు. సరే, అలాంటి దోసపిండితో ఇవాళైతే మా స్టైల్లో కొంచెం హెల్దీగా ఊతప్పం లాంటి దోశ అయితే చూసేద్దాం. మేమైతే ఎర్రకారంలోకి సర్వ్ చేసుకున్నాం, కానీ పల్లీ పచ్చడి, టమోటా పచ్చడి అది లేదు అంటే ఇంట్లో ఏ పికిల్స్ ఉన్నా సర్వ్ చేసుకోవచ్చు. ఆ పికిల్స్ కూడా లేవు అనుకుంటే డైరెక్ట్గా అయినా తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ దోశ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? దానికోసం ముందుగా దోశలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇక్కడ దోసపిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న ఈ దోసపిండి అనేది పులిసిన పిండి అయితే దోశలు టేస్ట్ అనేది బాగుంటుంది. పిండి పులిసిన పులియకున్నా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు, ఎలా ఉన్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇవాళ అయితే నేను తీసుకున్న ఈ పిండితో 6 మీడియం సైజ్ దోశలు అయితే వస్తాయి. ముందు ఇందులో వేసే వెజిటబుల్స్ అన్నీ నేను తీసుకున్న దోసపిండికి అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇక్కడ దోసపిండి అనేది ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసేవన్నీ ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఒక గుప్పెడ దాకా పల్లీలను ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత వీటికి పొట్టు తీసేసి వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రోట్లో దంచుకుంటేనే బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. వీటిని మిక్సీ జార్లో చిన్న జర్క్ ఇచ్చి గ్రైండ్ చేసినా కూడా ఖచ్చితంగా పొడిలా అయితే అయిపోతుంది. దోశలో తింటున్నప్పుడు అక్కడక్కడ నోటికి ఈ పప్పులు తగిలేలా వీటిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ పల్లీలు వద్దు అనుకుంటే పోపులో వేసే శనగబేడలు ఉంటాయి కదా, వాటినైనా ఒక 3-4 స్పూన్స్ దాకా దోశలు వేసి ఒక 10 నిమిషాల ముందు దోసపిండిలో వేసుకోవచ్చు. చూడండి, మరీ మెత్తని పొడిలా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే దోశలో తింటున్నప్పుడు మన నోటికి తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీ పొడిని తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న దోసపిండిలోకి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీ పొడి మొత్తం వేయకుండా దోసపిండి ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు ఈ పల్లీలు అనేవి అక్కడక్కడ కనిపించేలా మాత్రం వేసుకోవాలి. ఆ తర్వాత అదే రోట్లో రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ దోశల్ని ఏ పచ్చళ్ళలోకి సర్వ్ చేసుకోలేదు అనుకుంటే కారానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ దోసపిండిలో సాల్ట్ ఉంది కాబట్టి ఇందులో వేసే వెజిటబుల్స్ అన్నిటికీ ఆ సాల్ట్ అనేది సరిపోదు కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. వేసిన అల్లం పచ్చిమిర్చిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మరీ మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ అవ్వదు, మెత్తగా గ్రైండ్ అవ్వాలి, ప్లస్ కచ్చాపచ్చాగా ఉండాలి చూడ్డానికి. ఈ విధంగా మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న దోసపిండిలోకి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోకపోయినా చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత పిండికి సరిపడా ఒక 2 స్పూన్స్ దాకా క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు. ఇది లేత కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. లేత కరివేపాకు అయితే తొందరగా ఉడుకుతుంది, మనం ఈజీగా కూడా తినేయచ్చు. కరివేపాకు ఆకులు ముదురుగా ఉంటే వేసుకోనవసరం లేదు. ఆ తర్వాత ఫైనల్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. నేను తీసుకున్న ఈ పిండికైతే 3 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేము ఎప్పుడు చేసుకునే ఈ రెసిపీలో ఒక్కొక్కసారి పసుపు వేసుకుంటాను, ఒక్కొక్కసారి పసుపు వేయను. పసుపు వేసి ఒకసారి, పసుపు వేయకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. నేను తీసుకున్న దోసపిండిలో ఆల్రెడీ సాల్ట్, వంట సోడా అనేవి ఉన్నాయి. మీ దోసపిండిలో లేవు అనుకుంటే ఇక్కడ అవి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రెడీ అయిన ఇదే పిండితో దోశ వేసుకోవచ్చు, పుల్లుంటలు కూడా వేసుకోవచ్చు. అదే గుంట పొంగనాలు అంటారు కదా, వాటిని కూడా ఈ పిండితో వేసుకోవచ్చు. ఇందులో వేసిన వెజిటబుల్స్ అన్నీ ఎక్కువ వేయడం వల్ల పిండి అనేది కొంచెం తక్కువ అనిపిస్తే దోసపిండి ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదా పిండి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది చూడడానికి ఈ విధంగా ఉండాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగాను లేకుండా చూడ్డానికి ఈ విధంగా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉన్న కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత దోశల పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ దోశని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండేలా దోశ వేసుకోవాలి. ఈ దోశ అనేది చూడ్డానికి పలుచగా అయితే ఉండదు, ఇందులో వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి చూడ్డానికి కొంచెం మీడియం మందంగా అయితే ఉంటుంది. దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లోకి ఉంచి మూత పెట్టాక పైన ఉన్న ఈ దోశ పిండి పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ దోశ అనేది పెద్ద సైజ్ దోశ వేసినట్టయితే ఈ దోశల పెనాన్ని అటు ఇటు జరుపుకుంటూ కింది వైపు దోశ అనేది బాగా కాలేదాకా ఉడికించుకోవాలి.
చూడండి, దోశ అనేది పైన ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి మూత పెట్టాల్సిన అవసరం లేదు. పైన లైట్గా ఆయిల్ రాసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది. ఫైనల్గా దోశ అనేది రెండు వైపులా బాగా కాలి ఇందులో వెజిటబుల్స్ అన్నీ బాగా వేగాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగే దోశలన్నీ వేసుకున్న తర్వాత ఎందులో కావాలంటే అందులోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇందులో సర్వ్ చేసుకోవడానికి వేరే ఏ పచ్చళ్ళైనా టైంతో కూడుకున్న పని కాబట్టి ఈ ఎర్రకారం అనేది 1 మినిట్లో అయిపోతుంది. బెస్ట్ ఆప్షన్ కూడా. ఏం లేదు, మిక్సీ జార్లో ఉల్లిపాయ, ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసినది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.